మట్కా మూవీ అండి. మట్కా నేనైతే ఆడలేదన్నా, వేరే వాళ్ళ చేత ఆడించా. 2000-3000 లాభం వచ్చింది, దాని తర్వాత లాస్ అయింది. ఆ మట్కా చూసి నేను ఆడదామని వస్తే అరుణ్ బాబు మట్కా ఉంది, దానికి దీనికి పొందన లేదనుకోండి. సో హీరో ద క్యారెక్టర్ ఆఫ్ వాసు ఎలా ప్రయాణం అయ్యాడంటే, పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అని చూపడం జరిగింది. సో ఇంకోటి, మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా పెట్టాలనుకున్నా, బట్ ఫైనల్లీ ఈ బికమ్ ఏ లీడ్ రోల్. కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో పొలిమేర హీరో అక్కడక్కడ వచ్చాడు, తర్వాత గాయమైపోయాడు. సో డైలాగ్ ఏముంటుందంటే, ఏ బొగ్గులోకి అమ్ముతామో అదే బొగ్గులో షూకులు అమ్ముకోవాల్సి వస్తుంది అంటే, అవతలకి ఎదుగుతే మనం ఈ పని అని చెప్పేసి డైలాగ్ కాన్వర్జేషన్ హీరో. అండ్ మట్కా ఈ విధంగా కాన్వర్జేషన్ రాసినటువంటి రైటర్ ఎవరో కానీ హిట్ అవడమే బాగా ఉందన్న. హిట్ ఇగో ఒకసారి చూస్తే ఇంకోసారి దాని గురించి 10 మంది చెప్తే అదే హిట్ సినిమా. అర్థమైందా? ఎక్కువ సీన్లు వస్తున్నాయి కాబట్టి దానికంటే మిషన్ లేదు. మూవీలో మిస్టేక్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా మళ్ళీ దాని గురించి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన ల్యాగులు లేదు, నీడు లేదు, కథకు తగ్గట్టు కరెక్ట్. సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ లో వదిలేశాడు. పార్ట్ 2 ఏమైనా ఉందా అనేటువంటి మట్కా. ఓకే, వి విల్ వాచ్. థ్యాంక్ యూ. సో ఓవరాల్ ఒక మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? మట్కా నీకు అర్థమైపోయింది, నీకు రేటింగ్లు కావాలి. మట్కాలో 3 డిజిట్ రేటింగ్ ఉంటుంది, అర్థమైనా? 1 డిజిట్, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ 3 రేటింగ్ ఇస్తున్నా. ఓకేనా? ఇద్దరు క్వశ్చన్